హాయ్ అందరికీ, ఈరోజు మా అక్క స్టైల్లో గులాబ్ జామ్ రెసిపీని చూపిస్తాను. చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో గులాబ్ జామ్ మిక్స్ని వేసేసుకోవాలి, ఒక 10 కప్స్. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలి. గట్టిగా అస్సలు కలపకూడదు. దాని తర్వాత కాంచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యి తీసేసుకొని కొంచెం లైట్గా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్గా ఉండాలి అనమాట. ఇంకా క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇంకా ఒక కడాయి తీసేసుకొని ఏ కప్తో అయితే గులాబ్ జామ్ మిక్స్ని తీసేసుకున్నామో అదే కప్తో ఒక 10 కప్స్ చక్కెర వేసేసుకొని 10 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. దాని తర్వాత కుంకుమ పువ్వు లైట్గా వేసేసుకోండి, ఎక్కువ వేసేసుకుంటే అది కుంకుమ పువ్వు స్మెల్ వస్తుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక యాలకుల పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం థిక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకున్న గులాబ్ జామ్ మిక్స్ని ఒక చేత్తో ఇలా అంటే ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి రావాలి. అప్పుడే మనం బాగా మిక్స్ చేసినట్టు. మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక చేతికి గీ రాసేసుకొని చిన్న ఉంట తీసేసుకోవాలి. పెద్దటి అసలు తీసేసుకోవద్దండి. మళ్ళీ అవి ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకా పెద్దగా అవుతాయి అనమాట. ఇలా గట్టిగా రఫ్ చేసుకుంటూ మళ్ళీ స్లోగా రఫ్ చేస్తే క్రాక్స్ రాకుండా ఉంటాయి అనమాట. క్రాక్స్ అనేవి అస్సలు ఉండకూడదు, ఉంటే గులాబ్ జామ్ విరిగిపోతుంది అనమాట. ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక గులాబ్ జామ్ ఒక్కొక్కటి వేసేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. తర్వాత గెరిటతో ఇలా కలిపేసుకోవాలన్నమాట. గట్టిగా కలపద్దండి, గట్టి కలిపితే అవి విరిగిపోయే అవకాశం ఉందన్నమాట. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఈ కలర్ వచ్చాక పక్కన తీసేసుకోవాలి. అలా అన్నీ ఫ్రై చేసేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న చక్కెర పాకాన్ని కొంచెం హీట్ అయ్యి ఇలా పొంగు వస్తున్నప్పుడు ఈ గులాబ్ జాములు అన్నిటిని వేసేసుకోవాలన్నమాట. కొంచెం గెరిటతో ఇలా ఒత్తేసుకోవాలి, గట్టిగా ఒత్తద్దండి. ఓకేనా. ఇలా పొంగొచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఒక 2 అవర్స్. అంతే, ఇంకా తినేయడమే. చాలా బాగుంది కదా. మా అక్క నా కోసం ప్రేమతో చేసింది, అందుకేనేమో ఇంత టేస్ట్గా ఉంది. చాలా జ్యూసీగా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.